నమస్తే ఫ్రెండ్స్. ఒక సినిమా రిలీజ్ అవుతుంది. మొదటి షో కూడా పూర్తి కాకముందే సోషల్ మీడియా మొత్తం ఒక్కసారిగా ఎక్స్ప్లోడ్ అయిపోతుంది. బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ హిట్, రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్, గూస్ బంప్ సినిమా, నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్. ఇన్ని వర్డిక్స్ ఎవరిచ్చారు? ఆడియన్సా? లేదు, క్రిటిక్సా? అది కూడా కాదు. అయితే ఒక సింపుల్ క్వశ్చన్: సినిమా నిజంగా హిట్ అయిందా, లేక మనం హిట్ అని నమ్మేలా ఒక సిస్టమ్ పనిచేస్తుందా? తెలుగు సినిమా ఒక రంగుల ప్రపంచం. కొన్ని కోట్ల మందికి వినోదం, లక్షలాది మందికి జీవనాధారం. కానీ ఈ రంగుల వెనక ఒక నల్లని నిజం దాగుంది. మీరు చూస్తున్న కలెక్షన్ల పోస్టర్లు అసలు నిజమేనా? మీరు నమ్ముతున్న రేటింగ్స్ నిజాయితీ గలవేనా? సినిమా థియేటర్కి వెళ్లే ముందు మీ మెదడును ఎవరో నియంత్రిస్తున్నారా? అవును, టాలీవుడ్ ఇప్పుడు ఒక ప్రమాదకరమైన మాఫియా చేతుల్లో చిక్కుకుందని చెప్పాలి. అదే రివ్యూ మాఫియా మరియు ఫేక్ కలెక్షన్ల దందా. ఈరోజు ఈ వీడియోలో ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న ఈ చీకటి సామ్రాజ్యం గుట్టు విప్పడానికి ప్రయత్నిద్దాం. మొదటిది, అమ్ముడుపోయిన రేటింగ్స్. ఒకప్పుడు సినిమా ఎలా జడ్జ్ చేసేవారు గుర్తుందా? ఫ్రైడే సినిమా రిలీజ్ అవుతుంది, సాటర్డే మార్నింగ్కి టాక్ స్ప్రెడ్ అవుతుంది, సండేకి థియేటర్లన్నీ డిసైడ్ అయిపోయేవి. ఆడియన్స్ మాటే ఫైనల్ వర్డిక్ట్. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. సినిమా రిలీజ్ కాకముందే వర్డిక్ట్ రెడీగా ఉంటుంది. ఇక్కడే డిజిటల్ ఏజెన్సీల ఆట మొదలవుతుంది. పెయిడ్ రివ్యూ అంటే చాలామంది డైరెక్ట్ లంచం అనుకుంటారు. కానీ రియాలిటీలో అది అంత సింపుల్ కాదు. ఇదొక రిలేషన్షిప్ ఎకోసిస్టమ్. ఎవరికి ప్రీమియర్ ఇన్వైట్ ఇవ్వాలి, ఎవరికి ఎక్స్క్లూజివ్ యాక్సెస్ ఇవ్వాలి, అన్నీ ప్లాన్డ్గా ఉంటాయి. పెద్ద పెద్ద వెబ్సైట్లు మరియు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇప్పుడు ప్యాకేజీలు మాట్లాడుకుంటున్నారు. నిర్మాత డబ్బులిస్తే చాలు, చెత్త సినిమా కూడా కల్ట్ క్లాసిక్ అయిపోతుంది. ఒకవేళ నిర్మాత లొంగకపోతే నెగిటివ్ రివ్యూలతో ఆ సినిమాని పూర్తిగా చంపేస్తారు. ఇది రివ్యూ ఇవ్వడం కాదు, అచ్చంగా బ్లాక్మెయిలింగ్ అనే చెప్పాలి. యూట్యూబ్ థంబ్నెయిల్స్ దగ్గర నుండి ట్విట్టర్ రేటింగ్స్ వరకు అంతా ఒక పక్కా ప్లానింగ్ ప్రకారం జరుగుతోంది. సామాన్య ప్రేక్షకుడు ఏ సినిమాకు వెళ్ళాలో కూడా ఈ మాఫియానే నిర్ణయిస్తోంది. నిర్మాత నుండి భారీగా ప్యాకేజీలు తీసుకుని చెత్త సినిమాకు కూడా 3.5 లేదా 4 రేటింగ్ ఇవ్వడం. మీరు పాజిటివ్గా మాట్లాడితేనే డోర్ ఓపెన్ అవుతాయి. ఒకవేళ నిర్మాత డబ్బులు ఇవ్వకపోతే పనిగట్టుకుని మరీ సినిమా మీద నెగిటివ్ రివ్యూలు రాయడం. కేవలం వెబ్సైట్లే కాదు, థియేటర్ల దగ్గర కూడా కొందరు వ్యక్తులకు డబ్బులు ఇచ్చి కెమెరా ముందు సినిమా అద్భుతంగా ఉందని చెప్పిస్తారు. అది రివ్యూ కాదు, దానినే పక్కా బిజినెస్ అంటారు. ఇక్కడ ఒక క్లారిఫికేషన్: అందరూ పెయిడ్ రివ్యూవర్స్ కాదు, ఇండస్ట్రీలో జెన్యూన్ క్రిటిక్స్ కూడా ఉన్నారు. కానీ ఆ నాయిస్లో ట్రూత్ వినిపించడం అనేది కష్టమవుతోంది ఈ ఫేక్ రివ్యూస్ వల్ల. ఇక రెండవది, కలెక్షన్ల మాఫియా మరియు నెంబర్ల మాయాజాలం. అసలు గేమ్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది బాస్. కలెక్షన్స్ ఇప్పుడు సినిమా సక్సెస్ని డిసైడ్ చేసే బిగ్గెస్ట్ వెపన్ ఇది. ఫస్ట్ డే కలెక్షన్లు 200 కోట్ల క్లబ్. కానీ ఒక్క హానెస్ట్ క్వశ్చన్ అడుగుదాం: ఈ కలెక్షన్లు వెరిఫై చేసే గవర్నమెంట్ ఆడిట్ అనేది ఉందా? లేదు. నెంబర్లన్నీ ఇండస్ట్రీ సోర్సెస్ నుంచే వస్తాయి. రోజుకి 10 పోస్టర్లు, ఫాస్టెస్ట్ 50 crore, నాను బాహుబలి రికార్డ్. ఆడియన్స్ సైకాలజీ ఏంటంటే అందరూ చూస్తున్నారంటే మంచి సినిమా అయి ఉంటుందని నమ్మించడం. దీన్నే ఫోమో అంటారు, అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. సామాన్య ప్రేక్షకుడికి గ్రాస్ అంటే ఏంటో, షేర్ అంటే ఏంటో కూడా తెలియదు. దాన్ని అడ్డం పెట్టుకుని నెంబర్లను విపరీతంగా పెంచి మరీ చూపిస్తారు. ఒక సినిమా థియేటర్లో బాగా ఆడిందని చూపిస్తేనే ఓటీటీ సంస్థలు ఆ సినిమాను భారీ రేటుకు కొంటాయి. అంటే ఓటీటీ సంస్థలను బురిడీ కొట్టించడానికి ఈ ఫేక్ కలెక్షన్ల పోస్టర్లను ఒక ఆయుధంగా వాడుతున్నారు. థియేటర్లో సీట్లు ఖాళీగా ఉన్న కలెక్షన్ నెంబర్లు మాత్రం భారీగా కనిపిస్తాయి. కారణం ఈ బల్క్ బుకింగ్స్ అనే చెప్పాలి. థియేటర్లలో సినిమా భారీ వసూళ్లు సాధించిందని చూపిస్తేనే డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఆ సినిమాను భారీ ధరకు దక్కించుకుంటాయి. అంటే తమ నష్టాన్ని పూడ్చుకోవడానికి నిర్మాతలు ఫేక్ నెంబర్లతో ఒక తప్పుడు హైకును క్రియేట్ చేస్తున్నారు. ఇందులో సోషల్ మీడియా ట్రాకర్ల పాత్ర అత్యంత కీలకమైనదని చెప్పాలి. ఒక్కో పోస్టుకు ₹1000 తీసుకుని ఫేక్ నెంబర్లను వైరల్ చేస్తూ
ఫ్యాన్స్ మధ్య తగాదాలు పెడుతున్నారు. అటు నిర్మాత ఇటు ట్రాకర్లు లాభపడుతున్నారు. కానీ మోసపోతుంది మాత్రం అభిమానులు, డిస్ట్రిబ్యూటర్లు మాత్రమే. ఇక మూడవది సిస్టమ్ ఫెయిల్యూర్ మరియు ఫ్యాన్ వార్స్. మరి ఈ వ్యవస్థలో ప్రేక్షకుడు ఎక్కడ ఉన్నాడు? నిజానికి ప్రేక్షకుడు ఇప్పుడు ఒక బంటులాగా మారిపోయాడు. ఇండస్ట్రీలో ఉన్న ఒక నలుగురు పెద్దలు థియేటర్లను తమ కంట్రోల్లో ఉంచుకుంటున్నారు. దీనివల్ల చిన్న సినిమాలు, మంచి కథలు ఉన్న సినిమాలు థియేటర్లు అనేవి దొరకక చచ్చిపోతున్నాయని చెప్పాలి. ఈ సిస్టమ్ వల్ల జరిగే బిగ్గెస్ట్ లాస్ ఎవరికంటే అది ప్రేక్షకులకే. హైప్ చూసి థియేటర్కి వెళ్తారు. సినిమా యావరేజ్గా ఉంటే డిసప్పాయింట్మెంట్ డబల్ అవుతుంది. రెండోది హానెస్ట్ రివ్యూవర్స్. వాళ్ళ వాయిస్ ఈ పెయిడ్ నాయిస్లో అస్సలు పూర్తిగా వినిపించదు. వారి గొంతుని పూర్తిగా నొక్కేస్తున్నారు ఈ పెయిడ్ రివ్యూవర్స్. మూడోది చిన్న సినిమాలు. అసలు ఈ చిన్న సినిమాలకు మార్కెటింగ్ బడ్జెట్ అనేది లేకపోతే వాటి ఉనికి కూడా ఎవరికీ తెలియదు. ప్రేక్షకులారా, ఒక్కటి ఆలోచించండి. మీ హీరో గొప్ప లేకపోతే నా హీరో గొప్ప అని మీరు సోషల్ మీడియాలో తిట్టుకుంటూ ఉంటే ఆ గొడవను కూడా వీరు వారి సినిమా మార్కెటింగ్ కోసం వాడుకుంటున్నారు. మీ ఎమోషన్ వారి అకౌంట్లో కోట్లు కురిపిస్తుంది. ఇది సినిమా మీద ప్రేమ కాదు, మీ బలహీనత మీద జరుగుతున్న వ్యాపారం. చివరిగా ప్రేక్షకులారా, ఇది మీకోసం. ఈ సిస్టమ్ని చేంజ్ చేయగల పవర్ ఎవరి దగ్గర ఉంది? ప్రొడ్యూసర్స్ దగ్గర కాదు, పిఆర్ టీమ్స్ దగ్గర కాదు, ఇంకా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర కాదు, ఆ పెయిడ్ రివ్యూవర్స్ దగ్గర కూడా కాదు. మీ టిక్కెట్టే, ప్రేక్షకులు కొనే టిక్కెట్టే ఫైనల్ వర్డిక్ట్. మీ రియాక్షనే రియల్ రివ్యూ. మీ వర్డ్ ఆఫ్ మౌతే రియల్ కలెక్షన్. పోస్టర్లు హిట్ చేయవు, హ్యాష్ ట్యాగులు పనికిరావు. ఆడియన్స్ ఎమోషన్ మాత్రమే ఒక సినిమాని బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ చేస్తుంది. సో నెక్స్ట్ టైం బ్లాక్ బస్టర్ పోస్టర్ చూసినప్పుడు ఒక్కసారి ఖచ్చితంగా ఆలోచించండి. మీ డెసిషన్ హైప్ మీదనా లేక జెన్యూన్ ఇంట్రెస్ట్ మీదనా? నిజమైన సినిమా ప్రేమికులు మేల్కొన్నప్పుడే ఈ మాఫియా అనేది పూర్తిగా అంతమవుతుంది. సినిమా బాగుంటే ప్రేక్షకులే బ్రహ్మరథం పడతారు. దానికి ఈ ఫేక్ కలెక్షన్ల పోస్టర్లు అవసరం లేదు. తెలుగు సినిమా మళ్ళీ కథల మీద ఆధారపడేలా చేద్దాం. నెంబర్ల మాయాజాలాన్ని తిప్పికొడదాం. సినిమా సర్వైవ్ కావాలంటే ఆనెస్టీ సర్వైవ్ కావాలి. అంకెల వెనక పరిగెత్తకండి దయచేసి. కళను ఆస్వాదించండి, నిజాన్ని తెలుసుకోండి. దయచేసి ఇలాంటి ఫేక్ రివ్యూవర్స్ చేతిలో మోసపోకండి. మీరెప్పుడైనా హైప్ ఇచ్చే రివ్యూ చూసి సినిమాకు వెళ్ళి రిగ్రెట్ అయ్యారా? కామెంట్లో మీ అభిప్రాయాలను షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. అలాగే ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన మూవీ షాట్ 24 ఫ్రేమ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కడం మర్చిపోకండి. దయచేసి నిజాన్ని తెలుసుకోండి. ఇలాంటి పెయిడ్ రివ్యూస్ నమ్మి మోసపోకండి. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. జై హింద్.